బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం. మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. మోహాద్ గృహీత్వా, చూడండి ఎంత గొప్ప పదం వాడాడో ఇక్కడ పరమాత్మ, ఎంత గొప్ప పదం. మోహాద్ గృహీత్వా అంటే వాడు మోహితుడై వాడికి వచ్చేటువంటి పేరు, వాడికి వచ్చేటువంటి సంపద, వాడికి ఉన్నటువంటి స్థితిగతులు, ఈ ఆశ్రమము, ఈ కొద్దిగా వాహనం, మనుషులు, మంది, మార్బలం, కొద్దిగా పేరు రాగానే, కొద్దిగా డబ్బు రాగానే, సమాజంలో కొద్దిగా వీడు అంటే ఎవడికో అందరికీ తెలియగానే వాడు ఏమనుకుంటాడంటే ఇంకా దేవుడు, దెయ్యం, ఈ అనుష్ఠానం, సాధన ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఉపాసన ఇదంతా పోతుంది. శాస్త్ర చింతన ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇంకెంతసేపటికి ఈ మనుషులతోటి, ఈ డబ్బుతోటి, లేకపోతే ఈ ఐశ్వర్యంతో వాడి గొప్పలు చెప్పుకుంటూ, వాడిని కీర్తించుకుంటూ, వాడికి వాడే ఏదో పెద్దగా ఊహించుకుంటూ, మొత్తం లోకమంతా వాడు ఊడబొడి చేసేటట్టుగా వాడికి వాడే ఏదో పెద్ద ఊహాలోకంలోకి విహరిస్తాడు. నాకు కాకపోతే ఆశ్రమం, నాకు కాకపోతే ఈ వాహనాలు, నాకు కాకపోతే ఈ మంది మార్బలం, నాకు కాకపోతే ఈ వాక్చాతుర్యం, నాకు కాకపోతే ఈ జనం, నాకు కాకపోతే ఆకర్షణ ఇంకెవడికి వస్తుందని వాడికి కలిగేటువంటి లౌకికమైన అంశాలన్నింటినీ దాంట్లో కూరుకుపోయి ఇదే వాడు దీనికంతా స్వామి అనుకొని, కర్త అనుకుని, ఇదంతా వాడి వల్లే వచ్చిందనుకొని భగవంతుడనేటువంటి అంశాన్ని పూర్తిగా విస్మరించి ఇక వాడే దేవుడిగా మారిపోయి వాడే అన్నిటికీ శాసనకర్తగా, నియంతగా, ఈశ్వరుడిగా, ప్రభువుగా, కర్తగా వ్యవహరిస్తూ వాడన్నీ చలామణి చేస్తూ బ్రతుకుతుంటాడు వాడు. ఆలోచించండి, ఇవన్నీ ఆయన ఒక్కరిని కాదు, అందరినీ తోమాడు ఆయన, ఒక్కరిని కాదు. మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. వాళ్ళు ఆస్తికుడే, కానీ ఆస్తికుడైన వాడంత మోహంలో బ్రతికే వ్యక్తి ఇంకోడు. ఎందుకని మోహం అంటే ఏంటి? దొరికిన దాన్ని, కనిపించిన దాన్ని ఇది నాది అనుకుని, ఇదే నాది, ఇది నేనే సంపాదించుకున్నాను, ఇది నాకే ఉంది, ఇది నాకే చెందింది, ఇదే నాది, ఇంకా భగవంతుడు లేడు, ఏమీ లేదు. భగవద్భావన కూడా పోతుంది. కొంతమంది జపం చేస్తారు శ్రద్ధగా, ఏదైనా వచ్చి బాధ అనుకున్నప్పుడు జపం చెప్పామనుకోండి, చేశారనుకోండి, జపం చేస్తే ఒక 15 రోజులకి 20 రోజులకి అయిపోతుంది ఆ పని. అయిపోయిన తర్వాత ఏమనుకుంటారంటే ఇది దేవుడి వల్ల కాదులే, ఇది అలా జరిగిపోయింది అనుకుంటారు. ఏ జపం చేస్తే అయిపోద్ది ఏంటి? ఏదో ఆయన చెప్పారు పాపం పెద్ద ఆయన మాటకి ఏదో మనం చేసాం, ఇది మామూలుగా అలా జరిగిపోయింది. నిజంగా జరగడం మాత్రం ఈశ్వర అనుగ్రహంతో మాత్రమే జరగాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకు అందుకనే ఇక్కడ ఆ అంశాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఊటంకిస్తూ ఒక చిన్న మాట చెప్తారు. ఇక్కడ ఆసురిక గుణం నాస్తికుల్లోనే ఉందని కాదు, ఆస్తికుడై ఉన్నటువంటి వాడిలో కూడా ఈ ఆసురిక గుణం బయటపడుతుంది. వీడు నాస్తికుడేం కాదు, ఆస్తికుడే, కానీ వీడు ఆసురీకంగా ప్రవర్తిస్తున్నాడు. ఎలాగా? మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. అంటే శుచి లేదు, శుద్ధత లేదు, వీడికి ఒక సాంప్రదాయం లేదు, ఒక కరెక్ట్ అయినటువంటి విధి విధానం లేదు. ఎందుకు లేదు అని అంటే, నాకు గురువు ఎక్కడా? నాకు గురువు అయ్యే దమ్ము ఎవరికన్నా ఉందా? నేను చాలామందిని చూశాను, వీళ్ళెవరు నాకు గురువులు కాలేరు అనుకున్నాను, వదిలేశాను. ఒకవేళ వీడికి గురువు ఉంటే నిజంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ గురు భక్తితో, గురు స్మరణతో బ్రతకాలి తప్ప తానేదో గొప్ప, తానేదో గొప్ప విలక్షణమైన వ్యక్తి, తన అంతటికంటే గొప్ప సమర్థుడు అనే అహం బయటికి ప్రబలిందా పతనమే. ఇంకా ఆధ్యాత్మిక సాధనలో లౌకికంగానే అహం బయలుదేరితే వాడు కింద పడిపోతాడు. ఇక ఆధ్యాత్మిక సాధనలో పెద్ద విరోధం ఇదే అహం. కాబట్టి గురువు అనేటువంటి అంశానికి శరణాగతితో, సమర్పణ భావనతో, అంకిత భావనతో, ఆ భక్తితో బ్రతకగలగడమే సాధకుడికి ఒక ప్రధానమైన లక్షణం. గురువే
గురువే గురువే అంతే, రెండోది ఏమీ లేదు. కానీ ఇక్కడ అశుచివ్రత, వీడికి గురువు ఉన్నా వాడి మాట చెప్పుకోడు, వాడి ఫోటో పెట్టుకోడు, అతని పేరు రాసుకోడు, అతను ఉచ్చరించడు. ఒకవేళ లేకుండా ఉండేది అసంప్రదాయం, ఒకవేళ ఉన్న గురువుని పట్టించుకోడు. అంతా వీడి మహత్వ ప్రకటనమే, అంతా వీడే గొప్ప కింద ప్రకటించుకుంటూ వీడి గొప్పతనమే అందరూ అనుకోవాలనుకుంటారు. అది గొప్ప దోషం. అది ఇలాగ జరిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ ఆస్తికులుగా ఉంటూ. ఇక మళ్ళీ ఇంకా కొంతమంది చెప్పండి. శ్రీ భగవానువాచ చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఆస్తికుడిగా ఉంటూ కూడా వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః. వీళ్ళకి కొంతకాలం అయిన తర్వాత ఆశ్రమము పెద్ద వ్యవస్థ, దానికి మంచి డబ్బులు నిధులు సమకూరి ఆశ్రమం బాగా స్థిరపడిపోయి చక్కగా దాంట్లో మనుషులందరూ రావడం అంతా మొదలైన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే దీని మీద ఒక పెద్ద చింత పట్టుకుంటుంది. దీని తర్వాత ఎవడో పట్టుకుపోతాడు, ఇది ఎవడికి పడితే వాడికి వెళ్ళకూడదు, ఇప్పుడు దానికి ఎవడికో ఒకడికి చూడాలి, చూసిన ప్రతివాడిని అనుమానిస్తూ కూర్చుంటాడు. వీడు సరైనోడా కాదా, లేకపోతే నేను జీవితం అంతా కష్టపడి ఇంత నిధి పోగు చేసి పెట్టాను దీనికి, వీడు అప్పనంగా పట్టుకుపోతాడు, కూర్చుని తినేసి వీడు అప్పనంగా పట్టుకుపోతాడు. కానీ ఇక్కడ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆశ్రమాల పరిస్థితులు దానికి నిధులు సమకూర్చుకొని గందరగోళం చేసి ఎవడెవడో ఏం తినేస్తాడు ఏమిటో అని వాళ్ళు బెంగలు పెట్టుకుని తదనంతరం ఎవరో ఏం చేయాలో తెలియక నానా యాతన పడిపోయి చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః. వాళ్ళకి నిజంగా చచ్చిపోయేదాకా వాళ్ళకి అదొక చింత, ఎవడిని పెట్టాలి దీనికి, ఎవడు యోగ్యుడు దీనికి, ఎవడు అర్హుడు, ఎవడిని పెట్టకపోతే ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేస్తారు, వీళ్ళందరూ తలో ముక్క పట్టుకుపోయి వీళ్ళందరూ తినేస్తారేమో. నిజం, ఇది ఈరోజు పరిస్థితులు అలా తయారైపోతున్నాయి. మామూలుగా మనుషుల మీద నమ్మి పెట్టామనుకోండి, వీళ్ళందరూ తలో ముక్క పట్టుకుపోతే పరిస్థితి ఏమైపోతుందో వీడికి బెంగ. లేదు ఎవరినైనా పెడితే సక్సెసర్ని పెడితే వీడు యోగ్యుడో కాదో, వీడి బుద్ధి ఎలా పనిచేస్తుందో ఏమో తెలియదు. ఇంకా ఎందుకండి ఈ బెంగ? బికాజ్ ఈ కట్టుకోవడం పెద్ద సమస్య, కట్టుకున్న తర్వాత దీన్ని పట్టుకోవడం పెద్ద సమస్య, పట్టుకున్న తర్వాత దీనికి కూడబెట్టడం ఇంకో సమస్య, కూడబెట్టి కట్టుకుని పట్టుకుని కూడబెట్టుకుని ఇంకా చచ్చిపోయేదాకా ఈ చింతలతో బ్రతకడం ఇంకో పెద్ద సమస్య. మీరు ఆలోచించండి, ఇది ఈరోజు ఆస్తిక సమాజంలో జరిగేటువంటి పెద్ద ఒక దుస్థితులు ఇవి. ఆస్తికులుగా ఉంటూ వాళ్ళకి వల్ల జరిగేటువంటిది. కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. చెప్పండి. శ్రీ భగవానువాచ ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయన్. ఇప్పుడు ఈయనకైనంటే ఆశ్రమం కట్టాలి. ఇండియాలోనే అలాంటి ఆశ్రమం ఉండకూడదు ఎక్కడ మనం కట్టేది. కోరిక పుట్టేసింది వీడికి, లోపల తేలు కుట్టింది. ఈయన పాపం సన్యాసి అన్నీ వదులుకున్నవాడు. ఇండియాలోనే ఇలాంటి ఆశ్రమం ఉండకూడదు. 5 స్టార్ మొత్తం అంతా, రూమ్స్ కానీ తర్వాత వాళ్ళ ఫుడ్ కానీ అక్కడ బెడ్డింగ్ కానీ అంతా అసలు ఎలా ఉండాలంటే అసలు ఇంద్రభవనాల్లాగా ఉండాలంతా కడతారు. కట్టి ఏం చేస్తారు, ఇంకా అదంతా కట్టిన తర్వాత మా ఆశ్రమం చూసారా, ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నా దగ్గరికి వచ్చి ప్రవచనాలప్పుడు ఒక దంపతులు వచ్చారు, స్వామి మా ఇంటికి ఒకసారి వస్తారా అన్న. వెళ్ళాను, చూపించారు. చూసారా స్వామీజీ ఎలా ఉంది మా ఇల్లు అన్నారు. బాగుంది, ఇటుకలు సిమెంటు ఇసుక ఐరన్ ఇవన్నీ చక్కగా వేసి కట్టారు. ఇటుకలు సిమెంటు ఇసుక ఐరనా, మా ఇల్లు ఎలా ఉందండి అని అడిగారు. అదేనండి మీ ఇల్లు అంటే ఏంటి, ఏమిటి మీ ఇల్లు అంటే చెప్పండి, ఇటుక సిమెంటు ఇసుక ఐరన్ అంతే కదా, ఇంకేమైనా ఉందా, ఎక్స్ట్రా ఏమైనా పెట్టి కట్టారా, ఏమైనా బిస్కెట్లు ఏమైనా పెట్టారా లోపల, అయ్యేం లేవనుకోండి. ఇల్లు ఎలా ఉంది అంటే ఇల్లు అంటే ఇదే కదండి, ఇంకేమిటి ఇల్లు ఎలా ఉందని అడుగుతున్నారు. ఇంకా వేరే ఏమైనా పెట్టి కట్టారా చెప్పండి, అనంత స్వర్ణమయం ఏమన్నా చేశారా మీరేమన్నా, లేదు కదా, మామూలుది. ఓకే ఇప్పుడు చెప్పండి ఏమిటో, ఇంకేముంటుంది అన్నారు. వెళ్ళరండి స్వామి, మంచిది. వాళ్ళకి అర్థం కాలేదు నేనేమంటున్నాను.
వాళ్ళు ఏమనుకున్నారంటే, అబ్బో నీ ఇల్లు ఇంక అసలు తిక్కెక్కిపోతుంది, తిక్క లేచిపోతుంది, పిచ్చెక్కిపోతుంది, ఇంక నేను పడి గిలగిలా కొట్టేసుకోవాలి, ఆ ఇల్లు చూసి ఇంకా అసలు ఒకలాగా ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకున్నారు వాళ్ళు. నేను వెళ్ళి ఏం చెప్పాను వాళ్ళకి, బాగా బుడగ పెరిగిపోయింది, నేను పిన్ చేసి గాలి అంతా తీసాను, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరన్, అంతే, ఈ 4 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకేముందండి ఇక్కడ పెద్ద ఇది, ఇంకేమి లేదంటారా, అయితే వెళ్ళండి స్వామి, మంచిది, చాలా మంచిదండి అన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళెవరో గృహస్థులు ఇల్లు కట్టుకొని ఎలా ఉంది ఇల్లు అని అడిగి వాళ్ళు పొంగిపోయి ప్రాణం పోయిన తర్వాత వాకిట్లో పెట్టేస్తారు, అంతే, ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ఏవో చూపిస్తున్నాను నా ఇల్లు అండి చూసారా అని. ఈ ప్రాణం పోయిందనుకోండి, ఆ ఇంట్లో బెడ్రూమ్లో పెడతారండి, తీసుకెళ్ళి జాగ్రత్తగా వాకిట్లో పెడతారు. ఇంకా టైం అయిపోతే, సంధ్యాసమయం అయిపోతుంది, కొడుకు రాలేదంటే ఇంకేదో ఎత్తేవా బాబు, వాడు వస్తే ఏదో అక్కడ పోతాడులే అని తీసుకెళ్ళిపోతారు, అక్కడికి ఉంచరు. ఇతను అపర కుబేరుడైన, మహా అందగాడైన, మహాబుద్ధిమంతుడైన, మేధావి, ప్రజ్ఞావంతుడు. అసలు ఇతనంటే ఆ ఊరు ఏకమైపోతుంది, అంతే, ఇతను ఒక చిటికేస్తే చాలు. ఎంతటి వాడైనా ప్రాణం పోయిందనుకోండి, ఎక్కడ పెడతారు, పెద్ద కోట కట్టిన వీధిలోనే పెడతారు, దట్స్ ఇట్. పెట్టాలి, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు, అంతే, ప్రేత సంస్కారం చేసి. దానికేదో పెద్ద వీడు చూపించుకుంటున్నాడు, కట్టే ఓకే మంచిది, దట్స్ వాట్, నువ్వెంతో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటావు, పోతావు. ఒకసారి ఒక అంతఃపురంలో ఒక బాటసారి కూర్చుని భోజనం దొరకలేదు వాడికి, ముసలివాడు, భోజనం దొరకలేదు. వాడు పాపం ఆ రోజు ప్రయత్నం చేశాడు కానీ వాడికి అన్నం దొరకలేదు. ఆకలికి అంతఃపురం బయట కూర్చుని, ఉన్నవాడు ఒకరోజు పోతాడు, ఇప్పుడున్నవాడు ఒకరోజు పోతాడు, ఎలాగా అనంటే, ఒకప్పుడు ఉన్నవాడు ఇప్పుడు లేడు కదా, వీళ్ళంతా అద్దెకుంటున్నారు, ఖాళీ చేసిపోతూ ఉండాలి అని ఏవో వాడికి తోచిన తత్వాలన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే, ఆ రాజు, అంటే అంతఃపురం అంటే ఆ రాజు యొక్క కోటలో అలా కూర్చుని చెప్పుకుంటూ ఉంటే బయట ఈ రాజుగారు రాత్రిపూట కొంత మారువేషంలో వెళుతూ వింటాడిన, ఏంటి ఉన్నవాడు పోతాడు, పాతవాడు పోయాడు, ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు, వీడు పోతాడు, ఏంటిది ఏదో మాట్లాడుతున్నాడు ఇతనని చెప్పి దగ్గరికి వెళతాడు. వీళ్ళు ఏమయ్యా నువ్వెవరు అని అంటే, ఇలాగ నాకు భోజనం లేదు, ఆకలిగా ఉంది, నా ఆకలి ఎవడూ గుర్తించలేదు, కానీ ఆకలిగా ఉంది, కానీ నేనేదో చెప్పుకుంటున్నానులే ఇలాగా. కానీ రాజుకి ఇతని యొక్క స్థితి చూసినా, ఇతని యొక్క వ్యక్తిత్వం చూసినా విలక్షణంగా కనిపించింది. తీసుకెళ్ళి భోజనం పెట్టాడు, మారువేషంలో ఉన్నాడు ఈ రాజు, భోజనం పెట్టించాడు, వేరే దగ్గర ఏర్పాటు చేయించి. ఆ భోజనం తింటున్నప్పుడు అడిగాడు, ఇప్పుడు ఉన్నవాడు పోతాడు అని అంటున్నావు అంటే ఏంటి, దేని గురించి చెప్తున్నావు అంటే, ఇప్పుడు ఆ రాజుగారు ఉన్నారు కదా, ఆయన ఒకరోజు పోతాడు, ఖాళీ చేస్తాడు. ఆహా, మరి పాతవాడు పోయాడన్నావు కదా అంటే, ఈ రాజుగారు వాళ్ళ నాన్నగారు నేను చూశాను, ఆయన లేడు ఇప్పుడు, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారు ఖాళీ అయిపోయారు కనుకనే వీళ్ళ నాన్నగారు ఇప్పుడు రాజు అయ్యాడు, వాళ్ళ నాన్నగారు ఖాళీ అయిపోయాడు కనుక ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు, రేపు ఈయన ఖాళీ అయిపోతాడు. అంటే ఎక్కడికి వెళతారు అని అంటే, ఏం లేదు, మనలాంటి వాళ్ళం పోయామనుకో ఎక్కడో తీసుకెళ్ళి శ్మశానంలో కట్టేస్తారు, వీళ్ళు కనుక పోతే రాజ్ఘాట్, వీళ్ళకి గొప్ప శ్మశానం, రాజశ్మశానం, మనకు సామాన్య శ్మశానం. ఇప్పుడు మనల్ని కప్పెట్టినా అదే భూమే లోపలే, వాళ్ళని కప్పిపెట్టినా అదే భూమి, మనల్ని ఆ భూమాత కొరుక్కు తింటుంది, ఈ చర్మాన్ని, మాంసాన్ని అన్నింటినీ కొరుక్కు తింటుంది, వాళ్ళని భూమాత కప్పెట్టింది కొరుక్కు తింటుంది. కాకపోతే వాళ్ళు పోతే రాజమర్యాదలతోటి పెద్ద పెద్ద తుపాకులు పెల్చి పూలు చల్లుకుంటూ ఊరంతా వాళ్ళకి సంతాపం తెలుపుతూ వీడుకోలు పలికి పంపిస్తుంది. మనకు ఉండే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వస్తారంతే. కాబట్టి ఇప్పుడు ఈయనున్నాయన మట్టుకు ఏం కరెక్ట్ ఏం కాదు, ఈయన పోతాడన్నారు. అంటే రాజుగారికి అర్థమైంది, ఓహో ఎప్పుడు పోతాడో చెప్పగలవా అని అడిగాడు. ఎప్పుడు పోతాడో చెప్పగలవా అని అంటే, అప్పుడు ఆయన వెంటనే తింటున్న అన్నం చేతిలో పట్టుకుని, ఈ అన్నం మింగుతున్నాను కదా, ఇది సవ్యంగా వెళ్ళి కిందకెళితే నాకు అరిగి జీర్ణమై శక్తిగా మారుతుంది, ఇది వేరే నాళల్లో పడింది అనుకో, అక్కడే చచ్చిపోతాను నేను.
కాబట్టి ఇది సవ్యమైన నాళంలోకి పంపించేది నేను పంపట్లేదు, నేను నోట్లో వరకు పెట్టుకునేదాకే నా ప్రమేయం. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాగనే పుట్టాము, మనం బ్రతుకుతున్నాం ఇక్కడ, అంతే తెలుసు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనకేం తెలియదు. ఇది ఒక నాటకం. అంటే ఎప్పుడు పోవచ్చు, సుమారుగా చెప్పగలవా ఆయన ఎప్పుడు పోతాడో? ఎవడం చెప్పలేం. వెంటనే రాజుగారికి జ్ఞానం కలిగింది. ఓహో, ఎప్పుడు పోతామనేటువంటిది మనకే నిశ్చయం లేదు. నేనే వీడిని అడుక్కుంటున్నాను ఎప్పుడు పోతానని, వీడు చెప్తున్నాడు ఎప్పుడు పోతావో తెలియదని. నిజమే, నేను పోయేలోపే చక్కబెట్టాలి ఇవన్నీ. ఆలోచించాడు, రాజ్యాన్ని సంస్కరించాడు, విధులన్నీ మార్చాడు. రాజ్యంలో ప్రతి వ్యక్తి సుభిక్షంగా ఉండాలనుకున్నాడు, ప్రతి ఒక్కడూ ఆనందంగా ఉండాలనుకున్నాడు. దానికి కృషి చేశాడు. ప్రజలందరూ ఆనందంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. రాజుగారికి ఇంకా మృత్యువు రాలేదు, కూర్చొని ఉన్నాడు ఆయన, చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఇదేంటి ఎప్పుడు పోతామో తెలియదు కదా, ఇంత చేశాను ఇంకా నేను ఉంటున్నానే ఏమిటని అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ సాధు ఫకీర్ మళ్ళీ రాజకోట దగ్గరికి, మళ్ళీ ఆ రోజు భోజనం దొరకలేదు. ఆయన మళ్ళీ కూర్చున్నాడు. ఏమో అన్నీ చేశామనుకుంటారు, చేయవలసింది ఇక్కడ వదిలిపెట్టేసి పోతారు అన్నాడు. వీడికి మళ్ళీ బెంగ వచ్చేసింది. ఏంటి వీడు మళ్ళీ మాట మార్చాడేంటి, అప్పుడేదో ఒకటి అన్నాడు ఇప్పుడేదో అన్నాడు. ఏమో అన్నీ చేసేసామనుకుంటారు, అసలు చేయవలసింది వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి పోతారు. ఎందుకు వచ్చారో ఆ పని మర్చిపోయి పోతుంటారు. వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళందరూ బాగుండాలి అనుకుంటారు. కానీ వాళ్ళు బాగుపడేది ఎప్పుడూ అర్థం కాకుండా వాళ్ళు పోతారు ఇక్కడి నుంచి. వెంటనే అక్కడి నుంచి మారువేషంలో మళ్ళీ వస్తాడు. ఏమయ్యా, నీకు మళ్ళీ భోజనం దొరకలేదా ఈరోజు అన్నాడు. నీకు భోజనం దొరకని రోజల్లా నేను మారిపోతున్నాడు, నాకు కింద టెన్షన్ ఎక్కిపోతుందేమో. నీకు అన్నం దొరకని రోజల్లా నాకు పెట్టేస్తున్నావు, నువ్వు వచ్చి ఏదో పెడుతున్నావు నాకని. సో మొత్తం మీద ఆ రాజు మారువేషంలో ఉండి అతనికి భోజనం పెడుతూ అడుగుతాడు, ఏమయ్యా వాళ్ళు అది చేశారు ఇది చేశారు అన్నీ చేశాడు, చేయవలసింది వదిలిపెట్టిపోయాడని అంటున్నావు, అంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఏమో ఎందుకో చాలా మార్పు వచ్చిందయ్యా, చాలా మారిపోయాడు. ఎందుకు చెప్పమంటావా, ఇంతకుముందు నాకు అన్నం దొరకలేదు, ఈరోజు నాకు అన్నం దొరికింది కానీ నేను తినలేదు, కావాలని వచ్చి కూర్చున్నాను ఇక్కడ. అంటే అన్నము దొరకనటువంటి దుర్భిక్షం నుండి ఈరోజు సమృద్ధిగా అడుక్కునేవాడు కూడా హాయిగా ఉండగలిగే స్థితికి వచ్చిందని అంటే ఆ రాజుగారు ఎన్ని మార్పులు చేశారు. ఆ రాజ్య ఆ భావాలని, ఆ రాజ్య సూత్రాలన్నింటినీ కూడా అన్నిటినీ మార్చి, ప్రణాళికలన్నీ మార్చి, చక్కటి సూత్రాలు అమలు చేసి ఈరోజు రాజ్యం అంతా సుభిక్షంగా ఉండేలా చేశాడు కదా. ఈరోజు నాకు అన్నానికేం లోట్లేదు, నువ్వే కదా అప్పుడు అన్నం పెట్టావు నాకు, ఇప్పుడు నాకేం అన్నానికేం లోట్లేదు, కన్ను పెడుతున్నావు తింటున్నాను, నాకు ఎక్కడ చూస్తే అక్కడ అన్నమే. ఇప్పుడు సుభిక్షంగా ఉంది రాజ్యం. రాజుగారు అన్నిటినీ చేసి పెట్టాడు, కానీ ఆయన అసలు చేసుకోవాల్సింది ముఖ్యమైనది వదిలిపెట్టేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఏంటి, ఏం వదులుకున్నాడని తనకు తాను అర్థం కాని స్థితిలో పడున్నాడు. ఇప్పుడు అన్నీ చేసేసాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా వెలితితో ఉన్నాడు. చూసావా, ఆ వెలితి ఎందుకు అనుకుంటున్నావు? తనను తాను చక్కబెట్టుకోవలసినటువంటి స్థితిని వదిలేసుకున్నాడు అతను. మంచి అవకాశం, అది చక్కబెట్టుకుంటే చాలు అనుకున్నాడు. చూడండి, వెంటనే రాజులో పరివర్తన కలిగింది. నిజమే కదా, నేను అన్నింటినీ చక్కబెట్టగలిగాను, నన్ను నేను చక్కదిద్దుకోలేకపోయాను. ఇప్పుడు ఇది నాకు అవకాశం అనుకున్నాడు. చాలామంది నాకు కనిపిస్తుంటే చెప్తుంటారు, స్వామీజీ నేను చాలా ఇప్పుడు కంఫర్టబుల్గా రిటైర్ అయిపోయాను, పెన్షన్ వస్తుంది, నాకు ఒక 20,000 పెన్షన్ వస్తుంది, హాయిగా నాకు వచ్చినటువంటి గ్రాట్యుటీ కానీ పిఎఫ్లు కానీ ఇవన్నీ కూడా చక్కగా, నాకు ఏ లోన్స్ లేవు, మంచి ఇల్లు అండి, ఎక్సలెంట్ ఇల్లు ఉంది, భార్య మేమిద్దరం హాయిగా ఉంటున్నాం, పిల్లలు వెల్ సెటిల్, కోడళ్ళు కూతురు అల్లుళ్ళు అందరూ కూడా చాలా బాగున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చాలా చక్కగా సెటిల్ అయిపోయారు, ఇంకా మాకేం బాధలు బందీలు లేవు, అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. తర్వాత ఏంటి మాస్టారు, ఏమో దేవుడు ఎప్పుడు పిలుస్తాడో కూర్చున్నాం. అంటే వీడు అన్నీ పూర్తి చేశాడు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో కూర్చున్నాడు. నేనన్నాను, అసలు దేవుడు పిలవడం ఏంటి, నువ్వు వెళ్ళడం ఏంటి, పోనీ ఇప్పుడు వెళ్ళిపోతావు మళ్ళీ వస్తావు, ఇప్పుడు మళ్ళీ వస్తావండి స్వామీజీ, ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు ఏమన్నా స్వామీజీ ఏమైనా చెప్పొచ్చారా, నువ్వంతటి నువ్వే వచ్చావు, అలాగనే మళ్ళీ తిరిగి రావని నమ్మకం ఏంటి? స్వామీజీ మళ్ళీ నేను తిరిగి వచ్చాననుకోండి, మళ్ళీ ఏబిసిడీలు దిద్దాల్సిందేనా మొత్తం అంతా, మొత్తం మళ్ళీ ఓ కొడుక్కి ఇల్లు కట్టాలి, మళ్ళీ ఓ కూతురికి ఇల్లు కట్టాలి, దీని పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవాలి, దీనికి వడ్డానాలు కొనాలి, గడ్డానాలు కొనాలి, నానా చెత్త తాగాలి, ఏం తినాలో ఏం పడాలో,
మళ్ళీ పెళ్ళాం, పిల్లలు, ఇళ్ళు ఇవన్నీ మళ్ళీ తప్పు అంటారా? ఏబిసిడీలు దిద్దాలా? మళ్ళీ దిద్దాలా అంటే దిద్దవలసి వస్తే దిద్దాలి. ఎంతకాలం అండి ఇది? ఆ ప్రశ్న వేసుకో. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరుకుంటే, ఇప్పుడు లౌకికంగా మన బాధ్యతలు పూర్తి చేసుకోవడం, నిజంగా చెప్పాలంటే అది లౌకికంగా యు ఆర్ సక్సెస్ఫుల్. కానీ ఒక వ్యక్తిగా, ఒక సాధకుడిగా నీ గురించి నువ్వు గుర్తించి నీ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకుని ఆ పరిపూర్ణత్వాన్ని పొందగలిగితేనే నువ్వు కృతకృత్యుడివి. బయట ధర్మాల్ని పూర్తి చేస్తే నో డౌట్ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. కానీ విత్ రెఫరెన్స్ టు సెల్ఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్. నువ్వు ఇంకా ఫెయిల్యూర్. ఇంకా నీ గురించి నీ యొక్క ఆలోచన నీకు లేకుండా బ్రతుకుతున్నావు. దట్స్ ఇట్. బయట పక్షి కూడా తన పిల్లలకి చక్కగా పురుగులు ఏరుకొచ్చి, క్రిములు, పురుగులు, వీటిని ఏరుకొచ్చి నోట్లో పెట్టి ఆ గూట్లో వాటిని బాగా ప్రేమించి, లాలించి, వాటితో ముద్దాడి ఆ పక్షి భాషలో ఏమేమి మాట్లాడుకుంటాయో కిచ్ 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 అనుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ మళ్ళీ ఎగిరిపోతుంది, మళ్ళీ పురుగులు పట్టుకొస్తుంది, నోట్లో పెడుతుంది. ఆ పక్షి పిల్లలు అలా చూస్తూ ఉంటాయి. అలాగ కొంతకాలానికి ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజులకో ఆ పక్షి పిల్లలకి కొద్దిగా రెక్కలలా ఎగురుతుండి ఆడిస్తుంది. ఈ తల్లి అనుకుంటుంది, ఓహో వీటికి వచ్చింది స్వతంత్రత అని. ముక్కుతో పొడిచి ఆ పిల్లల్ని బయటికి నెట్టేస్తుంది. అవి ఎగిరి వెళ్ళిపోతాయి. అంటే ఒక పక్షి కూడా తన పిల్లలకి చేయవలసిన విద్యుక్త ధర్మాలన్నీ చేసి నెరవేర్చి చచ్చిపోతుంది. ఒక ఆవు కూడా తన దూడ నిలబడగలిగేంత స్థాయి వరకు వచ్చి దానికి పాలిచ్చి, దాన్ని ప్రేమించి, అభిమానించి, దాని నాలికతోటి మొత్తం నాకి, దాన్ని అంత చుంబించి, ప్రేమించి, లాలించి అదొక స్థాయికి ఎదిగే వరకు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ప్రతి జీవి తన యొక్క సంతానమో తనను ఆశ్రయించిన దాన్నో అది చక్కగా స్థాపించి నిలబెట్టాలనేటువంటి తాపత్రయంతో ధర్మాలు నిర్వర్తిస్తుంది. అది నువ్వు కూడా చేసావు. దానివల్ల నువ్వేం గొప్ప కాదు. ఆవు చేస్తుంది, కుక్క చేస్తుంది, తొక్క చేస్తుంది, తోలు చేస్తుంది, బల్లి చేస్తుంది ఆ పని. అదేదో గొప్ప అనుకోకు. అది ఒక ధర్మం. బస్ దట్స్ ఇట్. ఈ భూమి మీద నువ్వు పుట్టావు, నిన్ను ఆశ్రయించారు, నువ్వు వాళ్ళని ఆశ్రయించావు. పరస్పరం మీలో మీరు ఒక్కొక్క భావనతో ఎదిగి వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో వాళ్ళకి కావాల్సిన సమకూర్చి పెట్టావు. నువ్వు సుఖంగా 4 వేలు నోట్లో పెట్టుకుని తింటున్నావు పూటకి, వాళ్ళు తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నో డౌట్ ఇది పశు ధర్మం ఇది. కానీ మానవ ధర్మం అది కాదు. వీటిని ఆచరిస్తూ, వీటిని పూర్తి చేస్తూ నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. వ్యక్తి తన యొక్క నిజ స్వరూప చింతన ప్రారంభం చేయాలి. తన యొక్క నిజ ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మొదలు పెడితేనే సాధకుడు మేల్కొంటాడు. అది లేకుండా ఇక్కడ ఆశా పాశ శతైర్బద్ధ కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయన్.